కాంగ్రెస్ నేతలు పనిగట్టుకుని మరీ కేసీఆర్ పై దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి. స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసమే ఘోష్ నివేదికను తెరపైకి తెచ్చారని దుయ్యబట్టారు. రేవంత్ పాలన అంతా అట్టర్ ఫ్లాప్ అని తేల్చి చెప్పారు. కాంగ్రెస్ బీజేపీ ములాఖత్ అయ్యాయని ధ్వజమెత్తారు. అటు కేంద్ర మంత్రి హోదాలో ఉన్న బండి సంజయ్ నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని మాజీ ఎమ్మెల్యే బాజురెడ్డి గోవర్ధన్ హెచ్చరించారు. గోదావరి పోతుంటే మీరు ఆంధ్రాకు బంకచర్లకు నీళ్లు పంపించే కుట్ర ఏదైతే చేస్తున్నారో దాంతో ప్రజాధనం దుర్వినియోగం అవుతున్నది తప్పిస్తే 2 పిల్లర్లు రిపేర్ చేస్తే ఆన్ చేసుకొని మిగతా కాళేశ్వరం కాంపోనెంట్స్ అని నేను ఇంతకు చెప్పిన కదా. బ్యారేజ్ గేట్లు దించకుండానే ఇప్పుడు పారుతున్న వరదని కన్నెపల్లి పంప్ హౌస్ మోటార్ లాంచ్ చేసి నీళ్లు లిఫ్ట్ చేయొచ్చు. అయినా సరే నీళ్లు లిఫ్ట్ చేయొద్దు. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గురుదక్షిణ ఇచ్చుకోవాలి రేవంత్ రెడ్డి. ఆ నీళ్లు కిందికి పోవాలి, పోయి అక్కడి నుంచి బండచర్ల పోవాలి. తెలంగాణ ఎండబెట్టైనా సరే కిందికి నీళ్లు పోవాలనే కుట్ర రేవంత్ రెడ్డి. ఈ రాష్ట్రం ఉన్నటువంటి బండి సంజయ్ ఆయన చేస్తే చూస్తుంటే వస్తున్నాం. ఎందుకంటే ఆయనకి ఇచ్చిన పవర్ చాలా పెద్దది. ఆయనకు తెలియదు పాపం, తెలియదు. పార్లమెంట్లో క్వశ్చన్లు వేస్తే జవాబులు లేవు. ఒక విచిత్రం ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం స్టేట్ పోలీస్ ద్వారా వేసినటువంటి స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం దగ్గరికి నువ్వు వెళ్ళడమేంటి సామాన్య మనుషుల లెక్క? వాళ్ళ దగ్గర నువ్వు జవాబు చెప్పడమేంది? వాళ్ళ ప్రశ్నకు జవాబు చెప్పడమేంది? సిటీ వాళ్ళు నీ దగ్గర రావాలి. ఒక బజార్ రౌడీలాగా, ఒక బజార్ మనిషిలాగా నీకు ఇచ్చిన పవర్ వేస్ట్ అనే విధంగా నువ్వు నడుస్తున్న నడక కానీ, నువ్వు మాట్లాడే తీరు కానీ ప్రజలు నవ్వుతున్నారు.